ఎవ్రీడే సైన్స్ టాపిక్స్లో భాగంగా ఇదివరకు ఆక్సిడేషన్ ప్రాసెస్ని పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో తెలుసుకున్నాం కదా. ఈసారి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ గురించి పిల్లలకి ఎలా చెప్పచ్చు అన్నది తెలుసుకుందాం. నిన్న రాత్రి జొన్న దోశల కోసం పిండి బట్టి డబ్బాలో పెడుతుంటే వాయువు వచ్చి, నాన్న ఇది రేపు మార్నింగ్ కల్లా బ్రౌన్ కలర్లోకి మారుతుంది కదా అని అడిగాడు. ఏమోరా, ఏ కలర్లోకి మారుతుందో చెప్పలేను. రాగి పిండి అయితే బ్రౌన్ కలర్లోకి మారుతుంది, ఇది జొన్న పిండి కదా, సో ఐ డోంట్ నో, రేపు మార్నింగ్ చూద్దాం అన్నాను. ఉదయం లేచాక దోశలు వేసుకునే ముందు డబ్బా మూత తెరిచి చూశాం. పిండి పైకి పొంగి కరువు వచ్చిన నేలలాగా బీటలు వారింది. వెంటనే చిక్కు అది చూసి, నాన్న కార్బన్ డైఆక్సైడ్ సైడ్స్ నుండి ఎస్కేప్ అయ్యింది, అందుకే మధ్యలో కొంచెం సింక్ అయ్యింది అన్నాడు. విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. అలానే గాలిలో న్యాచురల్ ఈస్ట్ ఉంటుంది వాయు, దాంతోపాటు లాక్టోబాసిల్లస్ అనే గుడ్ బ్యాక్టీరియా నైట్ అంతా పిండిలో బాగా పెరుగుతుంది. పిండిలో ఉండే న్యాచురల్ షుగర్స్ని ఆ బ్యాక్టీరియా తిని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం గాలి ముక్కుతో పీల్చి బయటికి వదులుతాం కదా, అది బయటికి పోలేక పిండిలో ఇరుక్కుపోతుంది. అందుకే పిండి ఇలా బబ్లీగా ఉంటుంది. గెరటితో బాగా కలిపినప్పుడు ఆ గ్యాస్ ఎస్కేప్ అయిపోతుంది. అప్పుడు పిండి ఇలా మళ్ళీ సాఫ్ట్గా మారుతుంది. అయితే దోశలు వేసుకునేటప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ వలన ఈ దోశలు మనకి కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతాయి అని చెప్పాను. దీన్ని మనం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి, ఈ లాక్టోబాసిల్లస్ అనే గుడ్ బ్యాక్టీరియా ఉంది కదా, ఇది మన పొట్టకి డైజెషన్కి చాలా మంచిది. పెరుగులో మజ్జిగలో ఫుల్గా ఉంటుంది. అందుకే మనకి జ్వరం వచ్చినప్పుడు ఒక్కోసారి యాంటీబయాటిక్స్ వేసుకుంటాం. అప్పుడు ఆ మందు మన బాడీలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది. అందుకే ఆ టైంలో బాగా పెరుగు తినమని, మజ్జిగ తాగమని డాక్టర్స్ మనకి చెప్తారు అని మనం చెప్పొచ్చు. ఇలా చెప్పడం వలన రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ మధ్య ఉన్న రిలేషన్ని పిల్లలకి నేర్పినట్టు అవుతుంది. టేక్ యువర్ టైం, స్లోగా వివరించండి, సందర్భం దొరికినప్పుడల్లా గుర్తు చేస్తూ ఉండండి. చాలా ఈజీగా పట్టేస్తారు. ప్రతి విషయం గురించి మనం కొంచెం అవగాహన పెంచుకొని పిల్లలతో మాట్లాడుతూ ఉంటే చాలు, వాళ్ళకి సైన్స్ ఈజీగా వచ్చేస్తుంది.